ఇక వడదెబ్బతో ఒకే రోజు 40 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మరణాలు. ఓ అయ్యా. నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం. పలు జిల్లాలో 46 డిగ్రీలకు పైన ఎండలు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టి మంటల్లో చిక్కుకొని రైతు సజీవ దానం. గుండెపోటుతో ఆయన భార్య మృతి. భూపాలపల్లి జిల్లా రేపాకపల్లెలో ఘటన. వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖరీఫ్కు ఎల్నీనో ముప్పు. తక్కువ నీరు అవసరమయ్యే త్వరగా దిగుబడి వచ్చే పంటలను ప్రోత్సహించండి. జిల్లా స్థాయిలో వ్యూహాలు రూపొందించుకోండి. మొయినుద్దీన్ న్యాయవాదిని చూద్దాం ఒక్కసారి. కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య. హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో ఘటన. ఇంటి బయట కారు ఎక్కుతుండగా మరో కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టిన దుండగులు. కాజా మొయినుద్దీన్కు తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. వక్ భూముల కోసం పోరాడుతున్నందుకే చంపేశారన్న ఆయన కుమారుడు ఫర్హాన్. హైదరాబాద్లో శనివారం ఉదయం ఓ న్యాయవాదిని కారుతో గుద్ది చంపేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఇంటి బయట ఉన్న కారు ఎక్కుతుండగా ఆయనను ఓ కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టడం. ఆయన అంత దూరంలో ఎగిరిపడ్డాడంట. ఇది నికార్స్గా కొట్లాడే న్యాయవాదుల పరిస్థితి ఇది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాసప్ ట్యాంక్ ప్రాంతంలో నివాసం ఉండే ఖాజా మొయినుద్దీన్ 63 సంవత్సరాలు, న్యాయవాది. సిటీ సివిల్ కోర్టులో పనిచేస్తున్నారు. హైకోర్టులోనూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన మామ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో ఆయన చూసేందుకు వెళ్ళడానికి మొయినుద్దీన్ శనివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన కారు ఎక్కబోతున్న క్రమంలో అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న దుండగులు కారులో వేగంగా వచ్చి మొయినుద్దీన్ని ఢీకొట్టారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మొయినుద్దీన్ని కుటుంబ సభ్యులు వెంటనే అబిడ్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మొయినుద్దీన్ చనిపోయారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మృతదేహానికి ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగం వైద్యులు శవ పరీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 5 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం మాసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నాయకుడు ముజాహిద్ అలం ఖాన్ ముజాహిద్ అలం ఖాన్, మహబూబ్ అలం ఖాన్లే తన తండ్రిని చంపారని మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపించారు. నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్, అన్వర్ ఉల్ ఉలుం వక్, ముంతాజ్ యాబిద్దుల వక్ వంటి ఆస్తులు వక్ బోర్డుకు సంబంధించినవి. వాటిని ఆక్రమించడంతో కొన్నేళ్లుగా మా నాన్న న్యాయస్థానం ద్వారా పోరాడుతున్నారు. అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6 సార్లు మా తండ్రిపై దాడి చేశారు. ఇటీవలే మా ఆఫీస్కు వచ్చి నన్ను కూడా అలం ఖాన్ బెదిరించాడు. 10 కోట్లు ఇస్తామని కేసు నుంచి తప్పుకోవాలని ప్రలోభ పెట్టారు. వినకపోవడంతో గతంలో కార్యాలయంపై దాడి చేశారు. ఇందుకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మా నాన్నను కారుతో ఢీకొట్టి చంపింది కాంగ్రెస్ నాయకుడు అలం ఖానే. ఇప్పటికీ నాకు, నా కుటుంబ సభ్యులకు ముజాహిద్ అలం ఖాన్ నుంచి ప్రాణహాని ఉంది. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని ఫర్హాన్ విజ్ఞప్తి చేశారు. గతంలో హత్యాయత్నం దాడులు. కాజా మొయినుద్దీన్ పలు వక్ఫ్ బోర్డు భూములతో పాటు ఇతర భూములకు సంబంధించిన కేసులు వాదిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో మలక్పేటలో తనపై హత్యాయత్నం జరిగినట్లు మొయినుద్దీన్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో దాడికి యత్నించిన వారే ఈ హత్య కేసులో నిందితులై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మొయినుద్దీన్ హత్య విషయం తెలిసి మాసప్ ట్యాంక్లోని ఆయన ఇంటికి ఉస్మానియా మార్చి వద్దకు పలువురు న్యాయవాదులు వచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాగా ఇట్లా కారు ఎక్కుతుండే రప్పడ గుద్దుతా ఆయన ఎగిరిపడ్డాడు. ఒక కాంగ్రెస్ నాయకుడు అన్వర్ ఉలులుం అని గిడ ఉంటుంది ఒకటి, ఏడా మన పబ్లిక్ గార్డెన్ ఉంటుంది కదా నాంపల్లి, అసెంబ్లీ ముందు అపోజిట్లో ఉంటుంది. అన్వర్ ఉలులుం కాలేజ్ అని ఉంటుంది ఒకటి. ఇటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు మొత్తం కాంగ్రెస్ నాయకులు, ఎంఐఎం నాయకుల కబంధ హస్తాలకు పోతున్నాయి. ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులను మనం కాపాడాలి. తద్వారా పేద ముస్లింలకు కావచ్చు, వేరే వర్గాల ప్రజలకు కావచ్చు, తద్వారా మంచి జరుగుతుంది. అవి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఆయన కొట్లాడుతూ ఉన్నారు. నికాల్స్గా కొట్లాడుతున్న ఇప్పుడు ఈయనను చంపేసింది.
మరి దీనిపైన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సొసైటీలో నేను తోపు అని పొద్దున్న లేస్తే ఇప్పుడు బండి సంజయ్ మీద మాట్లాడినోడు ఒకసారి మాట్లాడంటారా నాయన? ఇప్పుడు ఇది కూడా హత్యనే కదా. భూములను కాపాడుతూ ఒక నికార్సైన న్యాయవాదిని కోల్పోయినాం కదా. మరి ఆ న్యాయవాదికి ఒకసారి అండగా ఉండండి. ఇప్పుడు ఈ తిరిగేటోళ్ళందరూ వాళ్ళు ఒకటి మనం ఎట్లా పోతాం, ఈ ఓనే ఓరు ఇప్పుడు వీళ్ళు.